వెల్కమ్ టు V5 న్యూస్. ఈ రోజైతే మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయితే మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరం వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్లోకి అయితే ఇక్కడి నుంచి ఉగాది నుంచి కొత్త సంవత్సరంలో ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? ముందుగా మీ ఛానల్ ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలంగాణ ప్రజానీకానికి, ఉద్యమకారులకు అందరికీ. నా పేరు నాగేందర్ గౌడ్. నేను రాష్ట్ర కార్యదర్శి. నేను కార్పొరేషన్ చైర్మన్గా చేసిన చాలా రోజు నుండి పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఉద్యమంలో ఉన్న జిల్లా అధ్యక్షుని పనిచేసిన. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినరు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు గారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు నా ఆలోచన మేరకైతే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కప్పల లెక్క వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ కప్పల లెక్క అవతలకు పోయినరు. ఎక్కడైతే నదులలో నీళ్ళు వస్తాయో, మురికి కుంటలలో నీళ్ళు వస్తుంటాయో, పెంటలలో నీళ్ళు వస్తుంటాయో వచ్చినప్పుడు కప్పలు వస్తాయి, విషపురుగులు వస్తాయి. అవన్నీ మళ్ళీ ఇక్కడ వచ్చినాయి. వాళ్ళే వెళ్ళిపోయినరు. కొందరు వాళ్ళతో ఏం కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ రిజల్ట్ చూడబోతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా కర్రు కాసి వాళ్ళతో పెట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ ఉరుకులాడుతున్నారు కాబట్టి అధికారం బోంగనే వాళ్ళను తిడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, లేనిపోని నెపాలు వేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉద్యమంతో పుట్టిన పార్టీ ఇది. బ్రహ్మాండంగా ఉద్యమకారులు అందరూ కూడా కదులుతున్నారు. ఈ ఫౌండేషన్ ఉన్నది. ఎక్కడ కూడా పార్టీ ఎదగాలి. రానున్న రోజుల లోపల కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు ఏదైతే ఉన్నాడో ఆయన నాయకత్వం లోపల బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక పెద్ద మూమెంట్ రాబోతూ ఉన్నది. ఇది వాపు తప్ప వాపును చూసి బల్పు అనుకుంటున్నారు. అది వాతంతో వచ్చిందే, ఏదో తాత్కాలికంగా వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైంది అని చెప్పి ఎంతమంది అయితే ఉరుకుతున్నారో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళు మళ్ళా నాయకత్వం అనేది ఉండదు. ఇక వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ నాయకత్వాన్ని మట్ల కల్పించిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బలంగా అవుతుంది. అస్సలు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఇప్పుడు ఏర్పడబోతుంది. ఇప్పుడు ఆ నాయకులందరూ కూడా మేమందరం కూడా ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి రేపు డెవలప్ కాబోతూ ఉంది. అయితే చూసుకున్నట్లయితే కవిత గారిని అరెస్ట్ చేసి మనకి జైల్లో పెట్టారు. అయితే ఈ వ్యవహారం అంతా నిజంగానే కవిత గారు లిక్కర్ స్కామ్ చేశారంటారా? మేడం, నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా చోటబాయ్ బడాబాయ్ అని చెప్పేసి ఏ విధంగా అయితే కుళ్ళు కుతంత్రాలతోని అన్యాయమైన కేసులలో ఇరికిస్తూ ఉన్నారో, ఒక మహిళను కూడా చూడకుండా కవిత మేడం గారిని లిక్కర్ స్కామ్లో ఒక మచ్చదేవాలని చూస్తున్నారో, తెలంగాణ ప్రజలు మాత్రం దాన్ని నమ్ముతున్న పరిస్థితులు లేరు. ఏ విధంగా కూడా వాళ్ళ చేతుల అధికారం ఉన్నది కాబట్టి, వాళ్ళ చేతుల ఈడ్ ఉన్నది, సిబిఐ ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఏదైతే దబాయించాలని చూస్తున్నారో, మనం నిర్బంధించాలని చూస్తున్నారో, ఈ తెలంగాణ ఉద్యమకారులకేం కొత్త ఏం కాదు. ఆమె పాపం తగులుతుంది, ఉసురు ముడుతుంది. తెలంగాణ మహిళలందరూ కూడా క్షోభిస్తున్న పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఆమె పిల్లల ఉసురు, ఆమె ఉసురు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ ఉసురు వాళ్ళకు ముడుతుంది. రేపు కొట్టుకపోతారు. డెఫినెట్గా నిజమే తెలిపోతుంది. లిక్కర్ స్కామ్కు కవిత మేడంకు ఎలాంటి సంబంధం లేదు. ఉత్త క్రియేటివ్ చేసిన ఇదే తప్ప. ఇటీవల మీరు చూసినారు, మొన్న రీసెంట్గా చూస్తే ఆమె బలహీన వర్గాల ఉద్యమం ఎత్తుకున్నది. బీసీలంతా ఐక్యం కావాలి, బీసీలంతా డెవలప్ కావాలి, బీసీలంతా ముందుకు రావాలని చెప్పేదైతే ఆమె ఎత్తుకోవడం జరిగిందో దాన్ని సహించలేని రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు. లేనిపోని కేసులు ఏదైతే పెడతా ఉన్నారో వాటన్నిటి కూడా పులి స్టాప్ పడబోతున్నది. ఆ ఉసురు